ఓం శ్రీ గురుభ్యో నమ. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి ఇప్పటివరకు శరీర చైతన్య క్రియలు నేర్చుకున్నాం, ప్రాణాయామం నేర్చుకున్నాం. థర్డ్ది చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే ధ్యానం, సాక్షిభూత ధ్యానం. ఈరోజు మనం అది ఎలా చేయాలి ఆ ప్రొసీజర్ తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మీకు చేసి చూపిస్తాను. ధ్యానం గురించి కంప్లీట్గా మీకు అవగాహన కలిగించడానికి ఈ క్లాస్. మనిషి అనేటప్పటికి ఏంటంటే బాడీ, మైండ్, సోల్. మీరు ధ్యానం చేయడానికి ముందు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే శరీరాన్ని కదలకుండా ఓ పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, మీకు లేకపోతే కూర్చోలేకపోతే ఏ ఆసనాలు వేయకపోతే సుఖాసనంలో కానీ కూర్చొని వెన్నుముక్క నిటారుగా పెట్టి, తర్వాత ఏదో ఒక ముద్రలో జ్ఞానముద్ర కానీ, చిన్ముద్ర కానీ పెట్టుకుని, లేకపోతే భైరవ ముద్ర కానీ పెట్టుకుని ఈ ధ్యానం చేయొచ్చు. కళ్ళను ఏం చేయాలంటే అర్ధనిమీలిత నేత్రాలు, అంటే పైకి చూడండి, తర్వాత హాఫ్ క్లోజ్, కళ్ళు సగం మూయండి. ఈ స్థితిలో మీరు కూర్చోవాలి. శరీరం కదలకుండా సాధ్యమైనంత వరకు కూర్చోండి. ఫస్ట్ పార్ట్ మీరు చేసేసారు, కూర్చున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో శరీరంలో లోపల భాగాలు ఉన్నాయి, బయట భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే బయట భాగాలను రిలాక్స్ చేసేసేయండి. బయట భాగాలంటే మాడు నుంచి మొదలు పెడతారు. మాడు నుంచి నుదురు, చెవులు, కళ్ళు, ముక్కు, తర్వాత ఈ చిన్ను, మెడ, తర్వాత ఛాతీ, పొట్ట, ఇలాగా, తర్వాత బటక్స్, యానస్, జెనిటల్స్, థైస్, మోకాళ్ళకి షిన్ను, ఈ అరికాళ్ళు, ఇలాగ మొత్తం చేతులు, ఈ చెయ్యి, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, చేతి వేళ్ళు, ఈ చేతి వేళ్ళు, మొత్తం ఇలాగ మొత్తం సిస్టమేటిక్గా పైనుంచి కిందకి కానీ, కింద నుంచి పైకి కానీ మీరు దాన్ని రిలాక్స్ చేస్తారు. మీరు మనసులో ఏమనుకోవాలంటే మనం ఇంకొకరి శరీరాన్ని ఎలా చూస్తున్నాం అలా మన శరీరాన్ని చూడాలన్నమాట. మీరు కళ్ళు మూసుకుని ఇలాగా ఆ అవగాహనతో ఈ శరీరాన్ని వేరే వ్యక్తి చూస్తున్నాడన్న భావంతో మీరు చూడాలి. ఏం చేస్తారంటే లోపల భాగాల్ని రిలాక్స్ చేస్తారు. దాన్ని ఎలాగా ముందు ఛాతీ లోపల భాగాలకు వెళ్తారు. ఛాతీ లోపల భాగాల్లో లంగ్స్ ఉన్నాయి, లంగ్స్ని మీరు రిలాక్స్ చేస్తారు. కంప్లీట్గా మనసులో ఆ భాగాలను తీసుకురండి. రిలాక్స్ అవుతుందన్న కమాండ్ ఇవ్వండి, ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది. ఈ లోపల ఆలోచనలు ఎక్కడికో వస్తుంటాయి, మళ్ళీ అక్కడికి తీసుకురండి. శ్వాసను గమనిస్తూ ఉండండి, ఇక్కడ తీసుకురండి. తర్వాత ఏం చేస్తారంటే లంగ్స్ వెనకాల హార్ట్ ఉంది, హార్ట్ని రిలాక్స్ చేయండి. తర్వాత కిందకు వస్తే ఇక్కడ లివర్ ఉంది, లివర్ని రిలాక్స్ చేయండి. గాల్ బ్లాడర్ ఉంది, యాంక్రియాస్ ఉంది, తర్వాత జీర్ణాశయం ఉంది, పెద్ద పేగులు ఉన్నాయి, చిన్న పేగులు ఉన్నాయి. ఇలాగా లోపల భాగాలన్నీ. వెనక్కి వెళ్తే కిడ్నీస్ ఉన్నాయి, స్ప్లీన్ ఉంది ఇక్కడ. తర్వాత మీరు ఏంటంటే యానస్, పెద్ద పేగుని మొత్తం రిలాక్స్ చేస్తారు, అసెండింగ్ కోలాన్ని రిలాక్స్ చేస్తారు. ఇలాగ మొత్తం భాగాలన్నీ వీటికి సపోర్ట్ చేసే మొత్తం కండరాలన్నీ రిలాక్స్ చేస్తారు. తర్వాత జెనిటల్స్ని, యానస్ని కంప్లీట్గా రిలాక్స్ చేయండి. తర్వాత థైస్ని రిలాక్స్ చేయండి. లోపల థైస్ ఇంచ్ బై ఇంచ్, ఏదైతే మజిల్ ఉందో థై మజిల్, దాన్ని ఇంచ్ బై ఇంచ్ మొత్తం మీ కళ్ళు మూసుకొని అలాగా ప్రతి భాగాన్ని మీరు చూస్తున్న భావంతో రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత మోకాళ్ళు చిప్ప, మోకాలు వెనక భాగం, తర్వాత ఈ షిన్ అంటే ఈ ఎముక, పిక్కల భాగం వెనకాల ఈ పిక్కలు, తర్వాత అరికాళ్ళు, తర్వాత ఈ అరికాలు లోపల, ఈ అరికాళ్ళు లోపల అంటే కాలి వేళ్ళు రిలాక్స్ చేయండి. కాలి వేళ్ళు అంటే బొటన వేలు, 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, 5వ వేలు, ఈ వేళ్ళ మధ్య ఖాళీలు కూడా రిలాక్స్ చేయండి. అలాగే చేతులు, భుజాలు, ఈ కుడి భుజం, ఎడమ భుజం, చంకలో కుడి చంక, ఎడమ చంక, దండ చేతులు, తర్వాత మోచేతులు, తర్వాత ముంజేతులు, ఈ మణికట్టు ప్రాంతం, అరచేతులు, అరచేతి పై భాగం, అరచేతులు అడుగు భాగం, వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, ఇలాగ మీరు మొత్తం అన్ని భాగాల్ని రిలాక్స్ చేస్తారు. జాయింట్స్ కూడా రిలాక్స్ చేస్తారు. ఈ మొత్తం అన్ని ఏవైతే జాయింట్స్ ఉన్నాయో, కాళ్ళ దగ్గర జాయింట్స్, మోకాళ్ళ జాయింట్స్, నడుము దగ్గర జాయింట్స్, భుజాలు, ఇవన్నీ రిలాక్స్ చేస్తారు. తర్వాత బోన్స్ ఉన్నాయి, ఆ బోన్స్ని కూడా రిలాక్స్ చేస్తారు. బోన్ లోపల మ్యారో ఉంది, అది కూడా రిలాక్స్ చేస్తారు. తర్వాత ఏంటి, చేతి గోళ్ళు, తల వెంట్రుకలు, మొత్తం ఏది కూడా, ఏ భాగం కూడా వదలకుండా మొత్తం రిలాక్స్ చేశారు. శరీరం లోపల
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రాలు ఉన్నాయి. సో వీటిని రిలాక్స్ చేయాలి. వీటిని అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కళ్ళతో మనం చూస్తాం దృష్టి, చెవులతో వింటాం వినికిడి, తర్వాత ముక్కుతోటి స్మెల్, అది వాసన, తర్వాత నాలుగుతోటేమో రుచి, స్కిన్ తోటి స్పర్శ. సో ఈ 5 జ్ఞానాలు వీటిని రిలాక్స్ చేయాలి కంప్లీట్గా. ఈ పార్ట్ని రిలాక్స్ చేయాలి. తర్వాత ఏం చేస్తారు? పంచ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, నోరు, తర్వాత ఏంటి? యానస్, జెనిటల్స్. ఈ 5 కర్మేంద్రియాలు. తర్వాత పంచ తన్మాత్రాలు మనకందరికీ తెలుసున్నది భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం. ఈ 5 తత్వాలు. ఈ 5 తత్వాలని రిలాక్స్ చేయాలి. భూమితత్వం ఎలా ఉంది? భూమితత్వం అనేటప్పటికి మనకి కణాలు, కణజాలాలు, కండరాలు, తర్వాత వ్యవస్థలు, అవయవాలు ఇలా ఉన్నాయన్నమాట. ఈ వ్యవస్థలు ఎలా ఉన్నాయి మనకి? శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇలాగే కొన్ని వ్యవస్థల కింద శరీరం లోపల ఈ పంచ తన్మాత్రాలు ఉన్నాయన్నమాట. సో దాంట్లో మనం భూమితత్వంలో కణాలు, కణజాలాలు, అవయవాల కింద భూమితత్వం ఉంది. భూమితత్వం అయిపోయిన తర్వాత ఉదకతత్వం. ఉదకతత్వం అంటే ఉదకం అంటే మనకి లిక్విడ్ కాంపోనెంట్. లిక్విడ్ కాంపోనెంట్లో మనకి ఏంటి? బ్లడ్ ఉంది, లింఫ్ ఫ్లూయిడ్ ఉంది, ప్లాస్మా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటర్ ఉంది. రిలాక్స్ చేయాలి. తర్వాత అగ్నితత్వం, మన శరీరంలో ఉన్న ఉష్ణం ఏదైతే ఉందో దాన్ని రిలాక్స్ చేయాలి. వాయుతత్వం అంటే మనం శ్వాస అంటే లోపలగా పీల్చుకునే గాలి, బయటకు వచ్చే గాలి, ఇదంతా మనం గమనించాలి, రిలాక్స్ చేయాలి. తర్వాత ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం అంటే శూన్యం. ఇదంతా కూడా, ఇవన్నీ కూడా, ఈ 4 తత్వాలు కూడా శూన్యంలోనూ ఉన్నాయి. అలా గమనించాలి. వాయువు ఎలా ఉందంటే పంచ ప్రాణాల కింద ఉంది. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన కింద ఉంది. మరి ప్రతిదీ కూడా మన ఇక్కడైతే ప్రాణాన్నం, ఇక్కడైతే అపానాన్నం, మధ్యలో సమానాన్నం, మొత్తం శరీరం అంతా వెళ్ళేది వ్యానాన్నం, హెడ్ నాడీ వ్యవస్థ ప్లస్ కాళ్ళు చేతులకు వెళ్ళేదాన్ని ఉదానాన్నం. ఇవన్నీ కూడా రిలాక్స్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే అంతర్నేత్రంతో, అంటే లోపల నుంచి మీరు ఈ శరీరం నేను కాదు, నేను మాత్రం గమనించేవాడిని మాత్రమే, ఈ శరీరం నేను కాదు, ఈ పంచభూతాలు నేను కాదు, పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు, ఇదేమీ నేను కాదు, నేను కేవలం గమనిస్తున్న వాడిని అన్న వెరుక తీసుకురావాలి. ఇంకా కొంచెం సూక్ష్మ స్థితికి వెళ్ళడానికి ఏంటంటే శ్వాసను గమనించాలి. ఇప్పుడు శ్వాసను ఎలా గమనిస్తారు? ఎలా పీలుస్తున్నారు, ఎలా వదులుతున్నారు, చల్లటి గాలి వెళ్తుంది, వెచ్చటి గాలి వస్తుంది. ఎలా ఉండాలంటే శ్వాస పీల్చుకునేది నేను కాదు, వదిలేది నేను కాదు, ఇది తనంతటా అదే జరుగుతుంది, నేను గమనించేవాడిని మాత్రమే. శ్వాస మీరు కాదు, పీల్చుకునే శ్వాస మీరు కాదు, వదిలే శ్వాస కూడా మీరు కాదు, మీరు కేవలం గమనించేవారన్న ఎరుకు తీసుకురావాలి. నెక్స్ట్ ఏంటంటే ఆలోచనలు గమనిస్తారు. ఇప్పుడు మీరు శ్వాస పీల్చుకుంటారు, ఇప్పుడు ఏంటంటే సెటిల్ అయ్యారు మీరు. ఆలోచనలు అంటే మనకి గతానికి సంబంధించి కానీ భవిష్యత్తుకి సంబంధించి కానీ ఉంటాయి. ఈ క్షణంలో ఆలోచన ఉండదు. ఆలోచన మనం ఆ యాక్టివిటీలో సంపూర్ణంగా ఉంటాం కాబట్టి ఆలోచనే ఉండదు. ఆలోచనలన్నీ కూడా గతానికి సంబంధించినవి లేకపోతే భవిష్యత్తుకు సంబంధించినవి. ఒకదాని తర్వాత ఒక ఆలోచనల ప్రవాహం వెళుతూ ఉంది. అప్పుడు కూడా మీరు ఎరికే ఏంటంటే నేను ఆలోచనలు గమనించేవాడిని మాత్రమే, ఆలోచన నేను కాదు. ఎలాంటి ఆలోచన వచ్చినా మీరు ఆపరు, ఎలాంటి ఆలోచన క్రియేట్ చేసుకోరు. ఆ వచ్చే ఆలోచనలు మాత్రం మీరు కంప్లీట్గా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు గమనించడం అంటే గమనించేవాడిని మనం సాక్షి అంటాం. అందుకే దీన్ని సాక్షిభూత ధ్యానం అన్నారు. శరీరాన్ని గమనించారు, శరీరంలో మొత్తం అన్నిటి గమనించారు, ఇప్పుడు శ్వాసను గమనించారు, ఆలోచనలు గమనించారు. ఇప్పుడు ఏం చేస్తారంటే శరీరం మనసు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ కొన్ని సంవేదనలు వస్తాయి. సంవేదనలు వచ్చిన పాయింట్స్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్. శరీరం మనసు కలిసే పాయింట్లే మనకి ప్లెజెంట్ అంటే ఉత్సాహంగా అనిపించవచ్చు, సంతోషంగా అనిపించవచ్చు. కొన్ని అన్ప్లెజెంట్ ఉంటాయి, అంటే మనకు వద్దు, ఈ సెన్సేషన్ వద్దు అనిపించవచ్చు. మనకి ఏంటంటే గమనించటంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం గమనించటంలో కంటే సాక్షిగా మారితేనే ఈ సెన్సేషన్ కావాలంటే రాగం కింద మారుతుంది, ఈ సెన్సేషన్ వద్దనుకుంటే ద్వేషం కింద మారుతుంది. భూమి తత్వానికి ఏంటంటే ద్రవ్యరాశి ఉంటుంది, ఉదక తత్వానికి ఏంటంటే కొహెషన్ ఉంటుంది, అంటే అది ఒకదానికొకటి అతుక్కున్నట్టు ఉంటుంది అన్నట్టు, ప్రవాహం కింద ఉంటుంది, కొహెషన్ ఉంటుంది. తర్వాత అగ్నితత్వానికి వేడి ఉంటుంది, తర్వాత వాయుతత్వానికి కదలిక ఉంటుంది, గగనతత్వానికి ఏంటంటే ఈ శూన్యం కాబట్టి ఇవన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇవన్నీ ప్లస్ మనకి మనస్సు ఇవన్నీ కలిసి ఏమవుతాయంటే సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయి. అవి ప్లెజెంట్గా ఉండొచ్చు, అన్ప్లెజెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ సంవేదనలను గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉన్నప్పుడు గమనించలేకపోతే మళ్ళీ శ్వాస మీదకి రండి. కొంచెం ఆ సంవేదన సెటిల్ అయిన తర్వాత మళ్ళీ
సంవేదనలు గమనించండి. ఇది సూక్ష్మ సంవేదనలు ఉంటాయి, స్థూల సంవేదనలు ఉంటాయి, తటస్థ సంవేదనలు ఉంటాయి. ప్రతి దాన్ని కూడా మీరు సాక్షిగా గమనిస్తూ ఉండాలి. ఇది ఏంటంటే మనకి ప్లెజెంట్ సెన్సేషన్స్ గమనిస్తే రాగం పోతుంది, అన్ప్లెజెంట్ సెన్సేషన్ గమనిస్తే ద్వేషం పోతుంది. అలాగే తటస్థంగా ఉండే సంవేదనలు గమనిస్తే, అంటే ఏ సంవేదన లేదు, అలసత్వం పోతుంది. మనం సంవేదనలు గమనించేటప్పుడు ఒక సిస్టమేటిక్గా ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. అంటే మనం నుదురు దగ్గర నుంచి మొదలు పెట్టామనుకోండి, నుదురు దగ్గర సంవేదనలు గమనిస్తున్నాం. మనం గమనించేటప్పుడు కాలు వేళ్ల వల్ల దగ్గర దురద కానీ ఏదైనా బరువుగా అనిపించడం కానీ అది వస్తుంది. దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి, దాన్ని పట్టించుకోకూడదు. మనం ఇక్కడే అలాగే నెక్స్ట్ 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 ప్రతి అంగుళాన్ని మనం మొత్తం సంవేదన గమనిస్తూ కిందకి వెళ్ళాలి. ఇలా వెళ్ళటం వల్ల చాలా డీప్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సంవేదనలన్నీ కూడా ఒక ప్రవాహం లాంటివి, ఒక ప్రవాహం అనమాట. ఈ ప్రవాహాన్ని మనం గమనించాలి తప్పించి ప్రవాహంలో కలిసిపోకూడదు. నెక్స్ట్ ఇంకా సూక్ష్మ స్థితికి వెళ్ళడానికి ఏం చేస్తారంటే చక్రస్థానాల్లో కూడా మీకు సెన్సేషన్స్ ఎక్కువ వస్తాయి. ఆ ఏరియాలను మనం గమనించాలి. ఫస్ట్ ఏంటి మూలాధార చక్రం, అక్కడ ఉండే ఆ ఏరియాలో ఉన్న భాగాలను గమనించాలి. తర్వాత స్వాదిష్టాన చక్రం, అక్కడ గమనించాలి. మణిపుర చక్రం అక్కడ గమనించాలి. అనాహత చక్రం అక్కడ మొత్తం హార్ట్, లంగ్స్ ఇవన్నీ గమనించాలి. తర్వాత విశుద్ధి చక్రం, థైరాయిడ్, పారాథైరాయిడ్, మెడ, కండరాలు ఇవన్నీ గమనించాలి. తర్వాత ఆజ్ఞా చక్రం లోపల పీనియల్ గ్లాండ్ ఇవన్నీ గమనించాలి. సహస్రార చక్రం, పిట్యూటరీ గ్లాండ్ మొత్తం అక్కడ అవన్నీ గమనించాలి. ఆ లోపల భాగాలని గమనించాలి. ఇప్పుడు ఇలాగా గమనిస్తూ ఉండటం వల్ల ఏంటంటే మన శరీరం కదిలితే మనసు కదులుతుంది, శ్వాస కదులుతుంది, ఒకదానికొకటి లింకు. మీరు ఏ కదలికి వచ్చినా శ్వాస మీదకి వచ్చి మళ్ళీ దాన్ని గమనించి నెమ్మదిగా సంవేదనల వైపుకి వెళ్ళాలి, వాటిని గమనించాలి. అన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు కూర్చుని చేస్తూ ఉంటే ఆలోచనలు ఎక్కడికో తీసుకుపోతుంటాయి, మళ్ళీ వాటిని తీసుకురావాలి. సో మీరు ఆ ఆలోచనకి మధ్యన ఉన్న గ్యాప్ని గమనిస్తుండాలి. ఆలోచన ఉంది, ఇంకో ఆలోచన ఉంది, మధ్యలో ఖాళీ వస్తుంటుంది. అలా మీరు చేయగా ఏమవుతుందంటే ఈ ఖాళీ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి సాక్షిభూతంగా శరీరాన్ని గమనించాలి, శ్వాసను గమనించాలి, సంవేదనలు గమనించాలి. మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి మనకి, వాటిని మనం ప్రాక్టికల్గా ఆ టైం వచ్చినప్పుడు గమనించడం కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మాక్ ఎక్సర్సైజ్ చేద్దాం. కొన్ని మనం మాక్ ఎక్సర్సైజెస్ ఇక్కడ మనం విజువలైజ్ చేసుకుంటాం. విజువలైజ్ చేసుకోవటం వల్ల అప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం, లోపల ఎలా జరుగుతుంది, మనసు ఎలా ఉంది, ఇదన్నీ గమనించడానికి ఇవి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎత్తైన బిల్డింగ్లు కానీ పర్వతాల మీద కానీ ఎక్కినప్పుడు పడిపోతామేమని భయం, లేకపోతే ఎక్కడో పైన ఉన్నాం ఆకాశంలో పడిపోతామన్న భయం. అలాంటప్పుడు మనం శ్వాస ఎలా మారుతుంది, సంవేదనలు ఎలా మారుతున్నాయి, అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా మారుతున్నాయి, అసలు ఎలాంటి ఒళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తున్నాయి ఉంది పైనుంచి, అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత మనం మీకు నీళ్ళల్లో సముద్రంలో నీళ్ళలో పడిపోయారు, మనకి ఈత రాదు, ఏమీ రాదు, భయంగా అటు ఇటు నీళ్లు మీద పడిపోతున్నాయి, మొత్తం అంతా అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు మీ మనసు ఎలా ఉంది, మీ శ్వాస ఎలా ఉంది, ఇలాంటివి గమనించడం వల్ల ఏంటంటే ఆందోళన గమనించడం వల్ల అవి పోతాయి బయటికి. కొంతమందికి జనరల్గా చాలా మందికి పాములు అంటే భయం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే విజువలైజ్ చేసుకోండి, కళ్ళు మూసుకొని. మీరు కళ్ళు తెరవద్దు ఎక్కడ కూడా. ఈ పాములన్నీ మొత్తం ఒంటి మీద చుట్టూ పాకేస్తున్నాయి, మొత్తం మీదకి వచ్చేస్తున్నాయి, ఇలా ఊహించుకున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది, అవి కాటేస్తామని భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఒళ్ళు జలదరింపు ఉంటుంది, ఎన్నో రకాలు మొత్తం అవి మీద పాకుతున్న ఆ స్పర్శ అది గమనించినప్పుడు మీరు ఒక రకంగా సంవేదనకు గురవుతారు. వాటిని అన్నిటినీ గమనించాలి. అలాగే మనం ఏంటంటే రౌడీ షీటర్ని ఊహించుకోండి. రౌడీ షీటర్ మీదకి వస్తున్నాడు, కొడతాకి రెడీ అవుతున్నాడు. అలాంటప్పుడు మనం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా మారుతున్నాయి, ఇవన్నీ మీరు ఈ సంవేదనలన్నీ గమనించడం వల్ల ఏంటంటే సంభావంతో ఉండటం వల్ల వాటి తాలూకు అన్నీ పోతాయి, ఆ భావావేశాలన్నీ పోతాయి లోపల నుంచి. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే అది ఎంతసేపు ఉందో ఆ సంవేదన ఏదైనా సరే, మీరు పావులు కనపడినా హైట్ మీద ఉన్నా కాసేపే ఉంది, అది శాశ్వతంగా లేదు. మనకి ఏ సంవేదన అయినా ప్లెజెంట్ అయినా అన్ప్లెజెంట్ అయినా శాశ్వతంగా లేదు, కంటిన్యూస్గా లేదు. అది ఎండ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో సంవేదన వస్తుంది. మీకు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల సంవేదనలో పర్మనెంట్ కాదు, శరీరం మారిపోతుంది, ఆలోచనలు మారిపోతున్నాయి, సంవేదనలు మారిపోతున్నాయి. మరి ఎవరు పర్మనెంట్ అంటే సాక్షిగా ఉన్నవాడు పర్మనెంట్, దాన్ని చూసేవాడు పర్మనెంట్. అది రావాలి, అందుకోసం ఇదంతా చేస్తున్నారు. మనకు కోపం తెప్పించే కొన్ని ఊహించుకోండి. కోపం ఎందుకు వస్తుంది, కోపం వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది లోపల, అసలు కొట్టేయాలనిపిస్తుంది, ఇవన్నీ ఆ రియాక్షన్స్ అన్నీ కూడా గమనించండి.
అంటే సమభావంతో ఈక్వానిటీతో గమనించాలి. సూక్ష్మ సంవేదనలు, స్థూల సంవేదనలు గమనించాలి. ఇంకా అంతేకాకుండా మనం ఈవెన్ మరణం, డెత్ అది ఊహించుకోండి. డెత్ ఊహించుకున్నప్పుడు మన శ్వాస ఎలా మారుతుంది, మన మనసు ఎలాగా ఇది అవుతుంది, అదే ఆలోచనలు ఎలా ఏమొస్తున్నాయి, అసలు ఇదంతా ఇంపర్మనెంట్ అని తెలుస్తుంది. ఇదంతా మనకి ఒక ప్రవాహంలో వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని గమనిస్తూ ఉండండి. సూక్ష్మ సంవేదనలు, స్థూల సంవేదనలు ఏం జరుగుతున్నా సమభావంతో గమనించాలి. అదేవిధంగా మనకి సెక్స్ కోరికలు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఏ రకంగా రియాక్ట్ అవుతుంది బాడీ, ఏమేమి సంవేదనలు జరుగుతున్నాయి, ఇవి కూడా సమభావంతో ఆ సూక్ష్మ సంవేదనలు, స్థూల సంవేదనలు గమనిస్తూ ఉండాలి. అన్నీ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక రకంగా మీరు నేను ఇది శరీరం కాదు, నేను శ్వాస కాదు, నేను మనసు కాదు, ఆలోచన కాదు, నేను సంవేదన కాదు, నేను ఈ భావావేశాలు కాదు, నేను ఏమీ కాదు, నేను చూసే ఒక సాక్షిని, వీటిని గమనించే సాక్షిని మాత్రమే అన్న ఎరుకుతూ ఉంటారనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆజ్ఞాచక్రంతో మీరు విశ్వాత్మతోటి కనెక్ట్ అయిన భావం తీసుకురండి. ఇప్పుడు దీని అంతరిందు ఆ హృదయ స్థానం కింద మీరు అనుకోండి. అప్పుడు ఏమనుకుంటారంటే నేను నా అజ్ఞానం వల్ల ఈ విశ్వాత్మ నుంచి వియోగం చెంది నేను వేరు అనుకుంటున్నాను అన్న భావం తీసుకురండి. ఇప్పుడు మీరు ఏంటంటే నేను వేరు కాదు, నేను విశ్వాత్మలో భాగాన్ని అన్న ఎరుకు తీసుకురావాలి. ఇదంతా ప్రాసెస్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాన్షియస్నెస్నే అన్న భావం తీసుకురావాలి. నేను వేరు కాదు, అంతా నేనే, అంతా అద్వైతమే అన్న భావం తీసుకురావాలి. అసలు రెండు లేవు, ఒకటే ఉన్నది. శరీరం మనసు వేరు కాదు, అలాగే ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఉన్నదే ఒకటి అన్న భావంతో, నా అజ్ఞానం వల్లే నేను వేరయ్యాను, నేను వేరుగా అనుకుంటున్నానన్న భావంతో ఇదంతా ఆత్మ పరమాత్మ ఒకటి అన్న ఆ భావన తీసుకొస్తూ ఉండాలి. చేస్తూ అది ప్రాసెస్ చేసినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చేస్తూ మీరు ఏం చేస్తారంటే నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వస్తారు. వస్తూ కూడా ఏమనుకుంటారంటే ఇది ఏది ఇచ్చినా దేవుడు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా నేను స్వీకరిస్తాను అనుకుంటూ మీ చుట్టూ ఉన్న ప్రకృతికి చుట్టూ ఉన్న ఏముంటే దానికి నమస్కారం చేస్తూ నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి వస్తారు. అల్టిమేట్గా శరీరానికి మనసుకి అన్నిటికీ సాక్షిగా ఉన్నారు. అది మామూలు అనుకుంటే కాదు, మీరు ఒక ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తేనే మీకు తెలుస్తుంది మీరు సాక్షి అని అర్థం అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో నేను ఆ ప్రాసెస్ చేయిస్తాను. అది మనం కళ్ళు మూసుకొని చేద్దాం. అది ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.